नहीं तो हमारा कंट्रोल में से पब्लिक चलेगा, बाद में सबको मुश्किल होगा, समझ गए ना। अब बात करो कलेक्टर एसपी सब लोग आके बैठना, उनका బంధువులు నేను కానీ ఎమ్మెల్యే గారు అందరూ మాట్లాడి అయితే ఊరు మాటలు చెప్పిండు పవన్ నాయక్ ఎమ్మెల్యే గారు చెప్పిండు, నేను కూడా అదే చెప్పేది. ఒక రెండు విషయాలు అయితే పక్కా. ఇప్పుడు ఆల్రెడీ భూమి మనకు 5 ఎకరాల భూమి కూడా దాంట్లో ఏదో రిజిస్ట్రేషన్ బ్యాంకులో చేసిందో ఆ ల్యాండ్ మనకు రిలీజ్ అయిపోతుంది. దాంతోపాటు ఆ 3 లక్షలు 4 లక్షల లోన్ ఉన్నది కూడా మొత్తం మాఫీ చేస్తున్నారు. దాంతోపాటు కొడుకు అయితే పెంచుకున్న అబ్బాయినుడు ఆకాష్కి కూడా 6 నెలలు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. ఇదే బ్యాంకులో వాళ్ళ బ్యాంకులనే వాళ్ళు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం పెట్టుకుంటారు. ఈ రెండు ఇప్పుడు ఒప్పందం అయిపోయింది. రేపు సోమవారం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మేము కూడా చెప్పినాం, వాళ్ళకు లోన్ అవకాశం కానీ ఇంకా తల్లి అయితే కిడ్నీ ఒకటి పోయిందో వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇన్సూరెన్స్ అవకాశం ఉంటే రేపు ఎక్కడన్నా హాస్పిటల్లో చూపించుకోవడం అవకాశం ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయటం అంటే సార్ ఇవన్నీ మేము ఇప్పుడు మా ఆఫీసర్స్ ఇలా సాటర్డే రేపు సండే సోమవారం రోజు మేము అందరితో మాట్లాడి ఇక్కడ వచ్చినప్పుడు మరి ఆదిలాబాద్కి వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు ఉంటారు, మిగతా ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పెద్దలు 2-3 వస్తారు. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే కూడా తల్లి ఇప్పుడు సింగిల్ కిడ్నీ మీద ఉంది కాబట్టి రేపు వాళ్ళకి అది అవకాశం అవుతుంది. అబ్బాయి అయితే ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. ఇంకా ఏమైనా బ్యాంకు ద్వారా సబ్సిడీ లోన్లు కూడా ఎన్ఎల్ఎం కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందంటే అది వాళ్ళ బ్యాంకులో లేదని చెప్పిండ్రు. కలెక్టర్ గారికి ఆ రోజు చెప్పి వేరే బ్యాంకులతో కూడా కలెక్టర్ చెప్పించమని చెప్పి ఎమ్మెల్యే గారు అడుగుతారు. నేను కూడా కలెక్టర్ని కోరుతా కాబట్టి ఈ రకంగా ఇప్పుడు నిర్ణయం జరిగింది. దయచేసి మరి చనిపోయింది అందరికీ బాధాకరమే. ఇలా చనిపోయిన తర్వాత ఇంతమంది వచ్చినామంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకే, చనిపోయిన వ్యక్తిని అయితే మనం తీసుకురాలేము కాబట్టి దయచేసి అందరం ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం చేస్తారు అనే దాన సంస్కరణ కూడా చేసేసుకొని శాంతియుతంగా చేసుకుంటే బాగుంటుంది. ఇది శాంతి